దేవసకుడు అగ్ని అవ్వడం వీళ్ళంతా ఒక కథ. ఇక ఎవరైతే ఈ విద్యోపాసన చేస్తూ ఇవన్నీ చేస్తుంటాడో వీడు కూడా దేవసకుడు అయిపోతాడు. ఎవడు ఉపాసన చేసేవాడే దేవసకుడు అవుతాడు. తర్వాత దేవసక వీడైపోతాడు అన్నమాట. లోపల మెరికలా ఉంటుందన్నమాట. కీర్తి నువ్వు సంపాదించుకుంటే దేవసకుడు అయిపోతాడు. దేవతలు ఎవరిని సాయం చేస్తారు? కొంచెం కోపడకండి అయినా సరే. ఎవరైతే అథారిటీలో ఉంటారో, పవర్ ఉంటారో వాళ్ళ ద్వారా దేవతలు వర్క్ చేస్తుంటారు. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎంత దుర్మార్గులైనా సరే, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, కలెక్టర్, టాప్ అఫీషియల్స్ ఉంటారు చూసారు, వాళ్ళ ద్వారా కంపల్సరీగా లోపహితమైన దేవతలు పనిచేయక తప్పదు. ఎప్పుడైతే కీర్తి ఎప్పుడు పెరుగుతూ ఉంటుందో వాళ్ళతో వీడికి ఫ్రెండ్షిప్ అవుతుంది. ఒక పాయింట్ ఉంది మిస్టర్. వాడితే ఏముంది అని అనకూడదు. ఇలాగ ఉంటాం. వాడి ద్వారా పనులు చేయించుకుందుకు వాడి చుట్టూ తిరిగేవాడు ముష్టి ఉండకూడదు. వాడే వీడి దగ్గరికి వచ్చి వీడి వాడు ఫ్రెండ్స్ గా ఉండేటటువంటి స్టేజ్ ఒకటి ఉంటుంది. వీడి కీర్తి వల్ల వాడు వస్తారు. వాళ్ళ ద్వారా నా పృథ్వీపతి విష్ణువు కానిటువంటి వాడు, మాస్టర్ శ్లోకం చెప్తారా మాస్టర్? విష్ణువు కానిటువంటి వాడు పృథ్వీపతి అవడం వాడు. ఒక ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అయ్యాడంటే వాడిలో విష్ణు అంశం ఉండి తీరుతుంది. వాజ్పేయి దొంగడా కొడుకు, చంద్రబాబు నాయుడు దొంగడా కొడుకు అని తిట్టకూడదు అన్నాడు. ఎస్పెషల్లీ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరో ఉంటారో మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తిట్టకూడదు, గౌరవించాలి. దీపం తర్వాత తిట్టండి, ఏం పర్లేదు. అంటే ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి, ఈ విష్ణు యొక్క కళ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి దీపం తర్వాత కావాలంటే తిట్టుకోవచ్చు మీరు. వాళ్ళ పవర్ లో ఉండేటప్పుడు ఆ పవర్ లో ఉండేటటువంటిది భగవంతుడు ఆ పవర్ మన ద్వారా ప్రవర్తింపజేస్తాడు కాబట్టి, తన చక్రాన్ని ప్రవర్తింపజేస్తాడు కాబట్టి వాళ్ళ ద్వారా వచ్చే డెసిషన్స్. వాజ్పేయి గారికి చక్రం పనిచేయడం, మనకి చక్రం పనిచేయడం చాలా తేడా ఉంటుంది. వాళ్ళకి ప్రతిదీ మార్స్ కొంచెం కదిలినా, శాటర్న్ కొంచెం కదిలినా వాళ్ళకి వెంటనే ఎఫెక్ట్ కనిపిస్తుంది. దేశం మీద ఉంటుంది. రాంగ్ డెసిషన్ వాళ్ళు చేస్తే బుష్లు పెట్టేయాల్సి వస్తుంది. బుష్ పెట్టేసాం కదా అన్నాడు, రాంగ్ డెసిషన్ అయితే అన్నాడు. వాళ్లతో ఫ్రెండ్షిప్ వస్తుంది. దేవతలకు సుఖుడవుతాడు. ఉపయుతమాం దేవసక కీర్తిశ్చమణినాశ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్. రాష్ట్రం ఒక్కొక్కటి వెలుగొట్టమని చెప్పుకున్న తర్వాత కలిపి చెప్తే బాగుంటుంది. రాష్ట్రం అంటే ఏం చెప్పారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కదా, భారతదేశం ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రంలో మనం పుట్టాం కాబట్టి ఈ రాష్ట్రంలో మాత్రం కొంచెం బాగా చూసేటట్టు చూసుకోన్నాడు. రాష్ట్రం అంటే దేహం కూడా రాష్ట్రమే. దీన్ని వదలకుండా దీన్ని స్ట్రాంగ్ గా పట్టుకున్నటువంటి వాడిని ఏమిటంటారు? ధృతితో పట్టుకున్నవాడు ధృతరాష్ట్రుడు అంటారు. గుడిగుండ గుడుక. ఇది తప్ప ఇంకేం లేనేటటువంటి వాడు అంతా ఇదే గట్టిగా పట్టుకుని కూర్చున్నవాడు అన్నమాట. ధృతరాష్ట్రుడు అంటే ఫిజికల్ బాడీని గట్టిగా పట్టుకున్నవాడు. వాళ్ళ తమ్ముడు గుడ్డెడు పాండురాజు. దేనికోసం వెళ్ళాడు? లైట్ కోసం వెళ్ళాడు ఆయన. పాండు అంటే తెలుపు రంగు, లైట్ అనమాట. అంటే ఆయన పాండురాజు అనమాట. ఈ ధృతరాష్ట్రుడు గుడ్డేడు మళ్ళీ ఉంటాడు. ఫిజికల్ బాడీ ఎంత ముఖ్యం కదా అనుకోండి, లేకపోతే ఎలాగండి ఆయన ట్రాన్సాక్షన్ ఫిజికల్ బాడీ లేకుండా ఎలా చేస్తా ఉండే అండి. సత్యంగా మాట్లాడాలంటే ఆయన భౌతిక దేశంలో ఆయన ఎక్కడో ఇంట్లో ఉంటే ఇక్కడ నుంచి మనం కూర్చొని సత్యనారాయణ ఇలా మెంటల్ గా మాట్లాడడం అలా చేయలేం కదా అన్నాడు. రాష్ట్రం ఉండాలి ఎదురుగా. రాష్ట్రం అంటారు. సత్యనారాయణ గారి రాష్ట్రం, మూర్తి గారి రాష్ట్రం, మౌళి గారి రాష్ట్రం ఉండాలి. దాంతో కదా ట్రాన్సాక్షన్. అదే అల్టిమేట్ కాదు. మూర్తి గారు అంటే ఆయన ఫిజికల్ బాడీ కాదు. ఆయన ఇచ్చే మందులు, ఆయన అప్పుడప్పుడు పడే కోపం, అప్పుడప్పుడు పడే దుఃఖం, కానీ ఆయన చేసే మంచి పనులు, చెడ్డ పనులు ఈయన కలిపి మూర్తి గారు అవుతారు. ఏది మెంటల్ ప్లేన్. ఇది పైన కాక ఇంకో మూర్తి గారు ఉంటారు లోపల. ఏది మాస్టర్ శ్రీ గారు ప్రేయర్ చేసేవారు, యోగ సాధన చేసుకునేవారు, వెలుగు వైపు వెళ్దాం అనుకునేటటువంటి వారు ఆయన మూర్తి గారు ఉంటారు లోపల. మూడు మూర్తులు ఉంటారు. ఆయన సత్యనారాయణ ఉంటారు, మౌళి గారు ఉంటారు. ఫిజికల్ బాడీనే గట్టిగా పట్టుకున్నటువంటి వాడు ధృతరాష్ట్రంలో ఉంటాడు. లైట్ కోసం లోపల ప్రయత్నం చేసేవాడు పాండవులు. వాడికే ఎదురు కొడుకులు ఉంటారు, పంచపాండవులు ఉంటారు. వాళ్లే పంచభూతాలకి నదులు, వాళ్ళు లోపల నుంచి వాళ్ళు పంచపాండవులు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు అందరికీ కలిపి ఒక కరెక్ట్ వైఫ్ ఉంటుంది ద్రౌపది అని. దాన్నే మనస్సు అని పేరుతో పిలుస్తారు. 5 ఇంద్రియాలు, 5 ముగ్గులు ఉన్నారని కూడా చచ్చిపోతారు అన్నమాట. కన్ను ఇటు చూస్తుంటే చెవి ఇటు విని, ముక్కు ఇంకోవైపు వాసన చూసి, చెయ్యి ఇలా వెళ్ళిపోయి, కాలు ఇటు వైపు, అంటే పెరాలసిస్ వచ్చినప్పుడు అలా పనిచేస్తూ ఉంటుంది. లేకపోతే కొంచెం బ్రెయిన్ డెలివరీ వచ్చినప్పుడు ఇలా మంచం మీద చిగిరి ఇవన్నీ ఉంటాయి చూసారా. ఉండకుండా 5 ఇంద్రియాలు ఒకరే ఆవిడ పట్టించు. ఆ పట్టించున్న ఆవిడ ద్రౌపది అని పేరుతో పిలుస్తారు. భగవంతుడి దగ్గర తీసుకెళ్లాలి. లేకపోతే సొంతంగా బతకడం మొదలుపెట్టారు అనుకోండి, మనలాగే ధృతరాష్ట్రులు అయిపోతారు. మనందరం ధృతరాష్ట్రులమే, గుడ్డెల కింద లెక్క. భగవంతుడు శ్రీకృష్ణుడు గాని మనకు కనిపించనంత కాలం మనం ధృతరాష్ట్ర కింద లెక్క సార్ అన్నాడు. మళ్ళీ దుర్యోధనుడు ఉంటాడు, దుశ్శాసనుడు ఉంటాడు, మళ్ళీ మొగలు లేడు అనిపిస్తుంది సార్. తేడా వస్తే ఆయన డొక్క చింపేస్తానమా? వాడే ధృతరాష్ట్రుడు అంటే. వాడు బాగున్నాడండి, పక్కింటి వాడు బాగున్నారు, ఇలా అని ధృతరాష్ట్ర అసూయ, మదం, దుశ్శాసనుడు 100 మంది ఉంటారు ఆయన కొడుకులు అన్నాడు. గుడ్డేడి కొడుకు 100 మంది ఎక్కువ మంది ఉంటారు. పన్నటువంటి వాళ్ళు అసూయ, జలసి బోల్డ్ ఉంటాయి అన్నమాట. ఈయన తెల్ల ఆయనకి మాత్రం ఎదుగురు ఉంటారు పాపం కొడుకులు, మంచివాళ్ళు అయి ఉంటారు. వాళ్ళ అమ్మ ఒక ఆవిడ ఉంటుంది కుంతిదేవి. 3 చచ్చిపోయినా సరే ఈ పిల్లలను సాగుతూ ఉంటుంది పాపం. సాక్రిఫైస్ అయిపోయి ఈ కోళ్ళతో పాటు తిరుగుతూ ఉంటుంది. తీసుకెళ్ళి వీళ్ళు ఎవరికి అప్పు చెప్తుంది ఈడ? ఈ పెళ్లి అయిన వెంటనే కృష్ణుడికి అప్పు చెప్పేస్తుంది. లోపల అయ్యామ్మ అని కూడా ఉంటాడు చూసారా, వాడిని కృష్ణుడి పేరుతో పిలుస్తారు. నేనున్నాను అని అనుకుంటుంటావు చూసారా, అసలైన నేను. ఇవన్నీ కింద ధృతరాష్ట్రుడి నేను,
పండు రోజు నీళ్ళు ఇవన్నీ చిల్లర నీళ్ళు. దొంగ నీళ్ళు కొన్ని లక్షలు ఉంటుండగా అసలైన నేను ఒకటి ఉంటుంది. ఈ బుద్ధి అనేటటువంటి కుంతి పాండవులు అనేటటువంటి వాడిని ద్రౌపదితో కలిపి మనసుతో తీసుకెళ్లి కృష్ణుడికి చెప్తూ ఉంటుంది. ఈ కథ ఎప్పుడు జరుగుతుందండి? ప్రతి క్షణం జరుగుతుంది. ప్రతి వాడి జీవితంలో జరుగుతుంది, ప్రతి చోట జరుగుతూ ఉంటుంది. ఆ లోపల ఉండేటటువంటి వాడు ఎవడైతే అయామని ఉంటాడో, ఎవరైతే ఈ బుద్ధి తీసుకెళ్లి ఉంటుందో వాడు లోపల ఉండేటటువంటి వాడు, వాడి యొక్క భార్య ఈ శ్రీదేవి. అక్కడికి వెళ్ళామా? ఆవిడ ఈ మన్మధుడి ద్వారా సృష్టిని కామిస్తూ ఉంటుంది. అంటే పుట్టించాలి, పిల్లలు పుట్టిన బాగుండాలి, వీళ్ళు భోజనం పెట్టడం, నగలు కొనడం, బట్టలు పెట్టడం, ఇవన్నీ చేసేటటువంటి లక్ష్మీదేవి. చేయించాలనేటువంటి కోరిక పుట్టించేటటువంటి జీవుల్లో ఉండేటటువంటి వాడు మన్మధుడు. ఎక్కడ ఉంటాడు వాడు? ఇవన్నీ కలిగించేటటువంటి దాన్ని రాష్ట్రం అని ప్రతిపిస్తారు. ఫిజికల్ బాడీ ఉంది కదండి, దీని అన్నా ఒక్కటి అమ్మ ఒక్కటి, ఈ దేహం ఎందుకురా కాలిపోయేది, ఇలాగే టింగ్ టింగ్ అని కొడతారు, ఏకతారు కొడతారు, చూసారా? దుర్మార్గులు తత్వాలు అంటారు వాళ్ళు. భౌతిక శరీరం భగవంతుడు ఇచ్చిన దేహం దేహాలయం ప్రోక్త. దేహము భగవంతుని యొక్క దేవాలయం. దీన్ని క్లీన్గా ఉంచుకోవటం, శుభ్రంగా ఉంచుకోవడం, హెల్దీగా ఉంచుకోవడం అనేటువంటి బాధ్యత. ఈ దేహంతో మనకు పని తీనప్పుడు భగవంతుడు మనని తీసుకెళ్ళిపోతాడు, కట్ చేసి తీసుకెళ్ళిపోతాడు. వెళ్ళిపోవడం మన చేతుల్లో ఉందా, ఉండడం మన చేతుల్లో ఉందా అంటే కొంచెం ఆలోచించాలి. ఏమై చేతుల్లో ఏం లేదు, క్షణాల్లో పోవచ్చు అన్నాడు. ఉన్నంతసేపు ఏమిటిచ్చాడు? ఈ దేహం మనకి ఇచ్చాడు కాబట్టి దేహాన్ని శుభ్రంగా ఉంచుకుని, దీన్ని క్లీన్గా ఉంచుకుని భగవంతుడు దీని ద్వారా పనిచేయడానికి కావాల్సినటువంటి పరిస్థితి మనం చేసుకోవాలి. చేసుకోకపోతే ఏమిటవుతుంది అనేది వచ్చే మంత్రంలో చెప్తారన్నమాట. ఇది కనెక్షన్ ఉంది, దీని తర్వాత మంత్రానికి దీని మంత్రానికి కనెక్షన్ ఉంది. వీళ్ళ అక్కయ్య ఉంది, ఆవిడ వస్తుందన్నమాట. ఎవరు? లక్ష్మీదేవి అక్కయ్య కొత్త, వీడికన్నా ముందే పుట్టేసింటాడు. జ్యేష్ఠ అన్నాడు. జ్యేష్ఠముడు అలా ఉన్నాం అంటారు, చూసారు, ఇంట్లో తిడతారు. అలా ఆవిడ వస్తుంది తర్వాత, నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. ఆవిడ వచ్చే ముందు రాష్ట్రాన్ని సరిగ్గా పెట్టుకుంటే అమ్మవారు ఉంటుంది. మనసుని క్లీన్గా ఉంచుకోవాలి, ఇంద్రియాలను క్లీన్గా ఉంచుకోవాలి. ఇంద్రియాల పరితృప్తి కోసమే మన్మధుడు ఇచ్చినటువంటివే, ఇంద్రియ పరితృప్తి కోసం ఉండేటటువంటివే సమస్తమైనటువంటి కళలు, సమస్తమైన ఉపాసనలు. దేవాలయాలను కట్టడం, దేవాలయంలో అతి సుందరమైనటువంటి మూర్తులను ఉంచటం, క్రతుకాండాలు చేయటం, చక్కనైనటువంటి విగ్రహాలు పెట్టుకోవటం, అందమైనటువంటి అమ్మగారిని పెట్టుకోవటం, వీటిని ఆరాధించడం అనేటటువంటి దాన్ని కూడా ఇంద్రియముల ద్వారా పైకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఉపాసనా మార్గములు. ఇవి లేకుండా ఉండడం అనేటటువంటి శ్రీ విద్యలో ఉండదు. నిరాకారమైన బ్రహ్మని ఇలాగా గొప్పది అన్నాడు. యాబ్స్ట్రాక్ట్ యోగా, యాబ్స్ట్రాక్ట్ స్పిరిచువలిజం ఏ ఉండదు అన్నాడు. యాబ్స్ట్రాక్ట్ భోజనం అంతా యాబ్స్ట్రాక్ట్ కదా, అంతా వేదాంతం అని చెప్పి ఏముందంతా పరబ్రహ్మ అంటే జగన్ మిథ్య ఏముంటుంది, ఇదంతా మిథ్య అండి, దేహం మిథ్య అంటే భోజనం కూడా మిథ్య అని చెప్పాలి. అది మాత్రం ఫిజికల్ ప్లేన్లో ఉండి శుభ్రంగా తినాలి, రుచిగా మాత్రం, ఇవన్నీ మిథ్య అంటారు. దేవత ఏముంది సార్ విగ్రహారాధనని? ప్రతి ముల్లా మరుగాడు, ప్రతి పోపుగాడు వాక్కూడదు అన్నాడు. సారీ, విగ్రహాలు లేనప్పుడు క్రాస్ విగ్రహం కాదా? దర్గాల విగ్రహాలు కావా? గ్రీన్గా వాళ్ళు పెట్టుకునే ఫ్లాగ్ విగ్రహం కాదా? చంద్రుడు వేసుకుంటారు, అది విగ్రహం కాదా? చర్చ్ విగ్రహం కాదా? మాస్క్ విగ్రహం కాదా? చర్చికి ఎందుకు పూజ చేయాలని? పైకణాలు చేసుకోవచ్చు కదా దేవుటన్నప్పుడు. విగ్రహం అక్కర్లేనప్పుడు, ఆరాధన అది అక్కర్లేనప్పుడు బాత్రూంలో చేసుకోవచ్చు, లేకపోతే రిటర్న్లో చేసుకోమన్నాడు. ప్రత్యేకంగా చర్చి ఎందుకు కట్టుకుంటారు? దర్గాల పట్టు అక్కడికి వెళ్ళేసరికి కొమ్మ మునిగిపోయినట్టు ఎందుకు పేకలు చూపించుకుంటారు? అడిగేవాళ్ళాక శ్రీ విద్య అద్భుతమైన ఉపాసన, శ్రీ సూక్త వధ్యమైన అత్యద్భుతమైన ఉపాసన. అతి సౌందర్యమైనటువంటి అమ్మవారిని, అన్ని ఆభరణములు ధరించినటువంటి అమ్మవారిని, నవ్వుతూ ఉండేటువంటి అమ్మవారిని ధ్యానం చేయాలి. ధ్యానం చేసి ఏడు కోరుకోవాలి. ఉభయతుమాం దేవసక కీర్తిశ్చ వడిరాస ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తి వృద్ధిం దదాత్మే. కీర్తిని వృద్ధి నాకు ఈ తల్లి, ఈ రాష్ట్రమునందని నిరంతరం ఆవిడ వేడుకోవాలి. రోజులు బావులు ఈ మధ్య కలిసి రావటం లేదు, ఉద్యోగం పోయింది, రావటం లేదు, ఇక్కడ అంతా మంది దిగులుగా ఉంది, ఈ మధ్య డబ్బులు కొంచెం కష్టంగా ఉంది, రిజిస్ట్రేషన్ ఏదో అనుకున్నది అవ్వటం లేదు. ఈ మంత్రం చదువుకోండి. ఎన్నిసార్లు? ఆ క్వశ్చన్ అడగకుండా ఉన్నంతసేపు 100 సార్లు సరిపోతుంది అంటే కక్కుర్తి లెక్క అనమాట. అది ఆల్రెడీ కక్కుర్తి అనమాట.